ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భగవాన్ రమణుల యొక్క చరిత్రను పరిశీలిస్తూ ఋషిపీఠమైన భారతదేశంలో కారుణ్యమూర్తులైనటువంటి గురుపుంగవుల యొక్క ఆలోచన విధానం, సమాజ శ్రేయస్సు కోసం వారి ఆరాటం, ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించాలన్న వారి ఆలోచన మనకు మార్గదర్శకమవుతుంది. అపార సచ్చిత్ సుఖవారి రాశే యస్యోర్మి మాత్రం భువనం సమస్తం గుహాహితం తం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. రమణతత్వాన్ని అద్భుతమైన శ్లోకాలలో ఆవిష్కరిస్తూ కేవలం నయన దీక్షణ ద్వారా పరమనాస్తికుణ్ణి అద్భుతమైనటువంటి భగవద్భక్తి పరాయణుడిగా మార్చిన వైనాన్ని చలంగారి వృత్తాంతం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇదే సత్యాన్ని భగవాన్ రమణులు ఒకసారి కొండ మీదికి వెళ్ళిన తరువాత అక్కడ తాటి చెట్టు త్వరలో మర్రి చెట్టు విత్తనం పడి, అనంతరం ఆ మర్రి చెట్టు పెరిగి ఆ తాటి చెట్టు రూపురేఖలు లేకుండా పోయింది. ఆ దృష్టాంతాన్ని చూపిస్తూ ఇలా తాటి చెట్టంత అవివేకంతో ఉన్న శిష్యుడి హృదయంలో గురువు యొక్క దృష్టి అనే మర్రి విత్తనం పడిన మరుక్షణం ఆ తాటి చెట్టు యొక్క రూపం ఉండదు, అహంకారము, అజ్ఞానము అంతర్ధానమైపోతుంది, అద్భుతమైన గురుతత్వం ఆవిష్కరింపబడుతుంది. ఇలా భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికిన్ ధీరత తోడ తత్వముపదేశించుచు చెల్మి చేయుచున్ నారయ బాంధవాకృతి కృతార్థుల చేయుచునుండు చెల్మియున్. ఈ భారతదేశంలో భగవంతుడే గురువు రూపంలో అవతరించి జనులకు ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. శంకర భగవత్పాదుల ధర్మ ప్రచార, సనాతన ధర్మ సంరక్షణ ప్రస్థానంలో అనేక మంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. దానిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సత్యాన్ని, గురు మాహత్యాన్ని మనకు తెలియజేశారు. గిరి పెద్ద తెలివితేటలు లేనటువంటి సామాన్యుడు. శంకర భగవత్పాదుల శిష్యుడిగా నిరంతరము ఆ స్వామి సేవ చేయటమే తన భాగ్యంగా భావించాడు. అందరికీ శిక్షణ ఇస్తున్న సమయంలో ఆలస్యంగా వచ్చేటువంటి ఆ గిరిని అపహాస్యం చేస్తూ, జ్ఞానులము తెలివితేటలు కలవారము అనుకున్నటువంటి శిష్యులు పద్మపాదాచార్యుల లాంటి మహానుభావులు అతనికి ఏ విధంగానూ అర్థం కాదు, పాఠం మాకు చెప్పండి అనగానే వారి అహంకారాన్ని, గిరి యొక్క అణుకువను, వినయాన్ని, గురుభక్తిని పరిశీలించి అతనికి అద్భుతమైన విజ్ఞానాన్ని తన యోగం ద్వారా ప్రసాదించారు శంకర భగవత్పాదులు. ఆ గిరియే తోటకాచార్యులుగా అనంతరం జ్యోతిర్మఠ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు ఉత్తర దేశాన్ని. ఇలా గురువును అనుసరించి, అనుగమించి ఆ బోధలనే జీవిత పరమావధిగా ఎంచిన వారికి ఆ కటాక్షం పూర్తిగా లభిస్తుంది. ఇక కాశీలో జన్మించిన ఒక పిల్లవాడు చిన్నతనం నుంచి మౌనముద్రలో ఉన్నాడు. తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మూగవాడు అనుకున్నారు.
మాటలు రావాలి అంటే శంకర భగవత్పాదుల ఆశ్రయమే సరి అయినటువంటి ఔషధంగా భావించి పిల్లవాడిని శంకర భగవత్పాదుల వద్దకు తీసుకువచ్చారు. ఎవరు నువ్వు అని శంకరులు ప్రశ్నించిన ఉత్తర క్షణం సంస్కృతంలో అద్భుతమైన కవిత్వం చెప్పటం ప్రారంభించాడు. ఆయనే హస్తామాలకాచార్యుల వారు. అంటే జ్ఞాని. ఆమలకము అంటే ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ ఉన్నంత సులభంగా సకల శాస్త్ర పరిజ్ఞానాన్ని గ్రహించిన మహానుభావుడు. ఇలా ఒక పామరుడు, ఒక పండితుడు, ఇద్దరికీ మార్గదర్శకం చేసిన వారు గురుమూర్తులే. మండన మిశ్రుడు కర్మ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కర్మిష్ఠి. శంకర భగవత్పాదులతో ఉభయ భారతి న్యాయ నిర్ణేతగా శాస్త్ర చర్చ చేసి అనంతరం ఆ చర్చలో అపజయం పాలైన కారణాన శిష్యరికం స్వీకరించి శృంగేరి పీఠానికి పీఠాధిపతులుగా సురేశ్వరాచార్యులుగా బాధ్యతలను స్వీకరించారు. సదానంద పద్మపాదాచార్యులు వారు శంకర భగవత్పాదులు రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాలకు వ్యాఖ్యానాన్ని రాశారు. ఆ వ్యాఖ్యానాన్ని గురువుగారికి చూపిద్దామని తీసుకువచ్చే సమయంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి అదంతా భస్మమైంది. ఏం చేయాలో తెలియక విచారంతో ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారిని దగ్గరకు పిలిచి, బాధపడకు, ఆ వ్యాఖ్యానంలో రాసిన ప్రతి అక్షరము నా జ్ఞాపకం ఉంది, మళ్ళీ రాయి అంటూ గురు కృపతో ఆ పంచపదికను మళ్ళీ రచించగలిగారు. ఇలా గురు కృప, గురు కటాక్షము అన్ని సమస్యల నుంచి తరింపచేయగలిగిన అద్భుతమైన సాధనము, ఆయుధము, ఔషధము. ఇన్ని విషయాలు మనకు తెలిసినా ఎందుకని గురువు చూపిన మార్గంలో నడవలేకపోతున్నాం? గురు సందేశాన్ని స్వీకరించలేకపోతున్నాం? దీనికి కూడా భగవాన్ రమణులు ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని చూపించారు. ఆశ్రమంలో జూబిలీ హాల్ దగ్గర ఒక స్త్రీమూర్తి అద్భుతమైన నెమలి ముగ్గు వేసింది. ఆ చిత్రపటం ఎంత అందంగా అద్భుతంగా ఉంది అంటే, ఆశ్రమంలో తిరిగే తెల్ల నెమలి ఆ నెమలి బొమ్మను చూసి నిజమైన నెమలి అని భ్రమసి అలానే నిలబడిపోయింది. ఆ తెల్ల నెమలి అక్కడికి రావటం గమనించిన రమణులు రోజు ఏ విధంగానైతే ఆ నెమలికి ఆహారం అందిస్తారో అలానే గింజలన్నీ ఒక పాత్రలో పెట్టి నెమలి ముందు ఉంచారు. కానీ నెమలి బొమ్మనే చూస్తూ తనను తాను మరిచిపోయినటువంటి ఆ తెల్ల నెమలి ఆ గింజలను స్వీకరించే ప్రయత్నం చేయలేదు. ఇది గమనించారు స్వామి. ఎన్నడా నిన్ను ఎదిరించే, నీకు పోటీదారుగా నిలిచే ఇంకొక నెమలి వచ్చిందని నిన్ను నువ్వు మరిచిపోయి అలానే చూస్తూ ఉన్నావా, ఆహారాన్ని స్వీకరించకుండా అంటూ ప్రశ్నించారు. అప్పుడు అర్థమైంది ఆ తెల్ల నెమలికి తాను ఎంత తప్పు చేశాను అని ఆహారాన్ని స్వీకరించింది. ఈ దృష్టాంతాన్ని ఆశ్రమవాసులకు తెలియజేస్తూ స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రతి వారిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. భగవంతుడు తన శక్తిని ప్రతి వారిలో నిక్షిప్తం చేస్తాడు ఏదో ఒక రూపంలో. పాట పాడేవారికి గానము భగవత్ ఇచ్చిన వరం, ఉపన్యసించేవారికి ఆ విషయము భగవంతుడు ప్రసాదించిన ప్రసాదం. ఇలా అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి వృక్షమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభం అని చెబుతుంది నీషశాస్త్రం. పనికిరాని మనిషి అంటూ ఎవరు ఉండరు. ప్రతిభ అని దాన్ని ఎందుకంటాము అంటే, ప్రతి అంటే బదులుగా, భా అంటే జ్ఞానము. భగవంతుడు తనకు బదులుగా తనను చేరుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని ఏదో రూపంలో ప్రతి జీవుడికి అందజేస్తాడు. కానీ ఆ విజ్ఞానాన్ని, ఆ నైపుణ్యాన్ని స్వీకరించిన ఈ జీవుడు తానే అన్నీ చేస్తున్నానన్న అహంకారంతో సంచరించిన కారణాన భగవంతుడు
ప్రసాదించిన ఆ ప్రతిభను తన స్వార్థ ప్రయోజనాలకు, భౌతిక అవసరాలకు వినియోగించాడు తప్పితే తద్వారా భగవంతుడిని చేరుకునే ప్రయత్నం చేయాలని ఆలోచన చేయడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెబుతుంది భగవద్గీత. ప్రతి వారిలో ఉన్నది ఆ చైతన్యమే. విష్ఠే వ్యాపోతి విష్ణు చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే. ఇలా ఎన్ని నిర్వచనాలు చెప్పినా, ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా చెప్పదలుచుకున్న విషయం ఒకటే. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన సత్యాన్ని భగవాన్ రమణులు తన తత్వాన్ని ఆవిష్కరిస్తూ జీవిత కాలంలో అనేక సంఘటనల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఆశ్రమాన్ని ప్రారంభించిన తొలి రోజులలో ఆశ్రమంలో ఏదో సంపద ఉందన్న ఆలోచనతో దొంగలు రాత్రిపూట దాడి చేశారు. ఇనుప కమ్మీతో భగవాన్ రమణుల మీద దాడి చేశారు. వారు అలా దాడి చేస్తుంటే, మీకు కావలసిన సంపదనంతా మీరు తీసుకొని వెళ్ళండి, ఇక్కడ మీకు ఏం దొరికితే వాటిని మీరు పట్టుకొని వెళ్ళండి, మేము బయటికి వెళతాము అని తన శిష్యులతో సహా ఆశ్రమంలోని ఆ గదిని ఖాళీ చేసి బయటికి వెళ్ళారు. శిష్యులంతా దొంగల మీద తిరిగి దాడి చేద్దామన్నారు. వాళ్లకు కావలసింది వాళ్ళని తీసుకుని వెళ్ళనివ్వండి, వాళ్లతో మనం ఎందుకు గొడవ పడాలి? అక్కడ కురుప్పన్ కుక్క ఉన్నది, అది లేచి మురిగితే దాన్ని చంపేస్తారు వాళ్ళు, కాబట్టి దాన్ని బయటికి తీసుకురండి అని కుక్కను సంరక్షించాలా అన్న ఆలోచన తప్పితే దొంగలేదో దోచుకుపోతున్నారన్న బాధ ఏనాడు స్వామికి లేదు. ఉన్న శిష్యులను కూడా వారించారు. జరిగే దాడిలో ఒకవేళ వాళ్ళు గాయపడితే దాని బాధ్యత మనమే స్వీకరించాల్సి ఉంటుంది సుమా అని హెచ్చరించారు. అందుకే దొంగలు యథేచ్ఛగా కావలసినది తీసుకొని వెళ్ళిపోయారు. మర్నాడు శిష్యులంతా వచ్చి స్వామిని ప్రశ్నించారు, ఏం జరిగింది అని అడిగారు. మహాపూజ జరిగింది అని సమాధానం ఇచ్చారు చమత్కారంగా స్వామి. ఏమిటి అలా మాట్లాడతారు అని ప్రశ్నలు సంధిస్తే శిష్యులు, మీరు నా మీద ఆధారంతో నాకు స్వీట్లు కానుకలు ఇస్తారు, వాళ్ళు దెబ్బలు గాయాలు మిగిల్చారు, ఏదైనా ఒకటే. ఎలాంటి సంఘటనలలోనైనా సర్వేశ్వరుడి యొక్క రూపాన్నే చూసినటువంటి భగవాన్ రమణుల యొక్క జీవితము వారి తత్వాన్ని ప్రకటించే అద్భుతమైనటువంటి గాథ. ఇలా ఎలాంటి సంఘటన అయినా వారు ప్రతిస్పందన ఒకేలాగా చూపించేవారు. కొంతకాలానికి ఆశ్రమాన్ని దోచుకున్న దొంగలంతా ఘోరమైనటువంటి మృత్యువుకు గురయ్యారు. అప్పుడు భగవాన్ రమణులు శిష్యులతో, మీరంతా జరిగిన సంఘటనకు ప్రతీకారంగా వాళ్ళకి ఏమైనా కావాలని కోరుకున్నారు, అందుకే వాళ్లకు అంత ఘోరమైనటువంటి చావు కలిగింది అంటూ నిష్ఠురలాడి శిష్యులని నిందించారు తప్పితే వారి పట్ల ఎలాంటి ద్వేషభావన చూపించలేదు. భగవాన్ రమణుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతోంది అని ఒక సాధువు తన గొప్పతనాన్ని చాటుకోవాలన్న ఆలోచనతో భగవాన్ రమణులను సందర్శించడానికి వచ్చేటువంటి శిష్యుల మీద కొండమించి బండరాళ్ళు దోస్తూ ఉంటే అప్పుడు మాత్రం ఎందుకలా చేస్తావు అని అడిగారు తప్పితే ఏనాడు ఎదుటి వారితో వాదనకు దిగలేదు. మౌనమే అన్ని సమస్యలకు పరిష్కారము. ఇంద్రియాలను బహిర్గతం చేసి ఎక్కడో ఏదో ఉంది అన్న ఆలోచనతో ప్రయాణించే మనస్సును నిగ్రహించి అంతర్ముఖం కాగలిగినప్పుడు మాత్రమే ఆ ఆత్మతత్వం బోధపడుతుందన్న సత్యాన్ని వారు అనేకమైనటువంటి ప్రసంగాలలో తెలియజేశారు. 1917వ సంవత్సరంలో భగవాన్ రమణుల మాతృమూర్తి అయిన అళగమ్మ గారు ఆశ్రమానికి వచ్చారు.
1922వ సంవత్సరం మే 19వ తారీఖు సాయంత్రం 6 గంటల సమయంలో వారు అవసాన దశలో దేహత్యాగానికి సన్నద్ధమైన సమయంలో 6 గంటల నుంచి 8 గంటల దాకా తన 2 చేతులను ఆమె హృదయం మీద శిరస్సు మీద ఉంచి 8 గంటల తరువాత అమ్మకు విదేహముక్తి దొరికింది అని ప్రకటించారు. శిష్యులంతా విదేహ ముక్తి అంటే ఏమిటి అని ప్రశ్నించారు. చిత్తవాయువత్ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తిమూలకాః. ప్రతివారిలో ఉన్న శక్తి అనే చెట్టుకు 2 కొమ్మలుంటాయి. ఒకటి ప్రాణశక్తి, ఇంకొకటి సంకల్పశక్తి. ఈ ప్రాణశక్తి, మనోశక్తి ఈ రెండింటిని పరమాత్మ స్థానమైనటువంటి కుడి పక్కన ఉన్న స్థానంలో విలీనం చేయగలిగితే అతనికి మరుజన్మ అంటూ ఉండదు. నా తల్లి అనుభవించాల్సిన అనేక జన్మల ప్రారబ్ధాన్ని, కర్మ ఫలాన్ని సూక్ష్మదేహాలతో అనుభవించే విధంగా ఈ 2 గంటలలో ప్రయత్నించి ఆమెకు మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా ముక్తిని ప్రసాదించాను. అదే విదేహముక్తి. 2 గంటల సమయాన్ని ఎందుకు కేటాయించారు అని శిష్యులు ప్రశ్నిస్తే, ఇంతకు ముందు పళనిస్వామి అంత్యదశలో ఉన్నప్పుడు ఇదే విధంగా నేను చేతిని అతని శిరస్సు మీద ఉంచాను. ఆఖరి నిమిషంలో చేయి తీసిన మరుక్షణం కనులు తెరిచాడు. అందుకే ఆయన ప్రాణశక్తి, మనోశక్తి కనుల ద్వారా బయటకు వెళ్ళిపోయింది. అతనికి ఇంకొక 2-3 జన్మల తరువాత కానీ ముక్తి దొరకదు. అలా ఆ గురు సందేశం మాత్రమే మనకు మార్గదర్శకం అవుతుంది. దాన్ని స్వీకరిస్తూ గురు సందేశం ద్వారా అద్భుతమైన గురు చరిత్రలో ఉన్నటువంటి గురు జీవితం యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ మనం ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం. మరి భగవాన్ రమణులకు పుడుతూనే ఈ ఆత్మవిద్య అబ్బిందా? ఎన్ని సంవత్సరాల తరువాత ఆ ఆత్మతత్వం యొక్క రహస్యం బోధపడింది? అది తెలిసిన తరువాత వారు ఏం చేశారు? ఈ వివరాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాయితం గహ్వరేష్టం పురాణం ఆధ్యాత్మయోగేన గమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి అని మనం కఠోపనిషత్తులో చదువుకున్నాం. ఆ ఆత్మతత్వం దుర్దర్శం, చూడటానికి తెలుసుకోవడానికి కష్టమైనది, గూఢం రహస్యమైనది, అనుప్రవిష్టం అందరిలో నెలకొని ఉన్నది, పురాణం సనాతనమైనది, గుహాహితం హృదయ గుహలో నిక్షిప్తమై ఉన్నది. మరి అలాంటి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో మత్వా ధీరో హర్షశోకౌ జహాతి, తెలుసుకున్న ధీరులు శోకాన్ని పోగొట్టుకొని సంతోషాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అదిని ఎలా తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మయోగేన గమేన దేవం. ఆధ్యాత్మయోగం ఎప్పుడైతే ఆ సాధన క్రమాన్ని మనం కొనసాగించగలుగుతామో అప్పుడే అది మనకు బోధపడుతుంది. మరి భగవాన్ రమణులు వెంకటరామనుగా బాల్యంలో పిలువబడ్డారు. కులదైవము, సన్యాసం తీసుకున్న అన్నగారు పేరు రెండింటినీ జోడించి సుందరయ్యరు వెంకటేశ్వర శర్మ అని నామకరణం చేశారు. అనంతర కాలంలో అదే వెంకటరామనుగా మారింది. మరి రమణ అన్న పేరు ఎలా వచ్చింది అంటే లక్ష్మయ్యర్ ప్రేమగా రమణ, రమణి అని పిలుస్తూ ఉండేవారు. అనంతర కాలంలో అదే రమ్యమైన, దివ్యమైన, మనను తరింపజేసే నామంగా విలసిల్లింది. అలాంటి వెంకటరామనుకు ఏ విధంగా ఈ ఆత్మతత్వం బోధపడింది, ఎలాంటి సాధన వారు చేశారు, ఈ వివరాలన్నీ గురు సందేశం కార్యక్రమంలో మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.